మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏంటంట? బ్లెస్డ్. సో బ్లెస్సింగ్ కి కారణం ఏంటి? హృదయము శుద్ధి కలవారు అంటే ప్యూరిటీ. హృదయం ప్యూర్గా ఉండాలా, వాళ్ళు ధన్యులు. వారు హృదయం శుద్ధి గలవారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే ఏం చేయాలా? ఫాస్టింగ్ చేయాలా? 21 days, 50 days చేయాలా? ₹1,00,00,000 ఇవ్వాలా దేవునికి? నిలబడి ఓ అని గట్టి గట్టి అరవాలనా? క్యాండిల్లు పెట్టాలనా? మోకరించి పోవాలనా? డొర్లుకుంటా గుడి మెట్లకు పోవాలనా? ఏం చేయాలా దేవుని చూడాలంటే? హృదయము శుద్ధిగా ఉండాలా. Matthew 6:22. దేహము అని అంటే బాడీ. ప్రతి ఒక్కరు జీవించే వాళ్ళకు స్పిరిట్, సోల్, బాడీ, కాన్షియన్స్. ఓకే, దేవుణ్ణి తెలియనోనికి కూడా మనస్సాక్షి ఉంటుందా లేదా? దేవునికి తెలియనోనికి మనస్సాక్షితో దేవుడు మాట్లాడతాడు. మనస్సాక్షి ఉంది కాబట్టే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు, నమ్ముకొని దాని తర్వాత నీ స్పిరిట్లో బోర్న్ అగైన్ అయినావు. లేకపోతే బోర్న్ అగైన్ కాలేరు. డైరెక్ట్గా హోలీ స్పిరిట్ వచ్చి నీతో మాట్లాడడం, ఎక్కడెక్కడి మాట్లాడతాడు? నీ మనస్సాక్షిని అన్యులుగా ఉన్నప్పుడు నీ మనస్సాక్షిని దేవుడు కదిలిచ్చి అప్పుడు నీ మాట్లాడిన తర్వాత నువ్వు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వచ్చి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. దేహమునకు దీపము కన్నే గనుక. దీపము ఏది? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతా తేటగా ఉంటది. ఆ బురద కావాలా నీకు? బురద నీళ్ళు తాగుతారా ఎవరైనా? చెరువులా, బాయిలా, ఊర్లల్లో మంచిగా ఉంటాయి నీళ్ళు. ఊట వస్తుంటే అట్లా పోతుంటుంది. పొంగని ఇట్లా పెట్టి ఇట్లా తాగేస్తారా? ఇట్లా చేస్తారు కదా అని ఇట్లా అని తేటగా చేస్తారు. అంతా అటు ఇటు చేసి తేటగా చేసి మధ్యలోకి వెళ్ళి తీసి తాగుతారు. అవునా కదా? నీ దేహంలా నీ కన్ను తేటగా ఉంటే నీ బాడీ వెలుగుమయమై తేటగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, మొత్తం వెలుగు ఉంటుందంట. సో ఇప్పుడు నువ్వు నీ కళ్ళ ద్వారా ఏం చూస్తున్నావు? దేవుని కాడ నుంచి దర్శనం ఎక్కడొస్తుంది? నీకు విజన్ వచ్చింది ఎక్కడొస్తుంది? నీ దీపంలా కనిపిస్తుంది. సో నీ దీపము, నీ కన్ను క్లీన్గా ఉంటే, శుద్ధి గలవారు దీపము కరెక్ట్గా క్లీన్గా ఉంటే దేవుణ్ణి చూడొచ్చు. దేవుణ్ణి చూసేటప్పుడు లేదనంటే దేవుడు ఏమిస్తాడు? నీకు దర్శనం ఇస్తాడు. నీ హృదయం శుద్ధిగా ఉంటే నీకేమొస్తుంది? రెవల్యూషన్. కళ్ళ డాక్టర్ కాడికి పోతే అలా ఏం రాసి ఉంటుంది? విజన్ టెస్టింగ్ ఉంటుందా? విజన్ టెస్టింగ్ 2020 పర్ఫెక్ట్ విజన్. ఓకేనా? పర్ఫెక్ట్ విజన్ ఏంటి? కరెక్ట్గా చదవడం. డాక్టర్లు వచ్చి అది పెడతారు, అది చదువుమంటారు. మీద లైన్ చదువు, కింద లాస్ట్ లైన్ చదువు, మంచిగుంది పో అంటారు. మంచిగుంది పో అంటే నీకు 2020 పర్ఫెక్ట్ విజన్. లోకంలో అది పర్ఫెక్ట్ విజన్ లేకపోతే క్యారెట్ తిను, రోజు క్యారెట్ తిని అంటారు లేదా? ఆకుకూరలు తినురు అంటారు లేదా డాక్టర్స్? ఎందుకు? నీ దీపంలో ఫాల్ట్ ఉంది, ఏదో నీ విజన్లో ఏదో ఫాల్ట్ ఉంది. ఆ విజన్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలా? ఆకుకూరలు తినాలా, క్యారెట్ తినాలా, విటమిన్స్ అవి ఇవి. ఆత్మీయంగా నీ విజను, నీ దర్శనము, నీ ప్రత్యక్షత వస్తలేదు అని అంటే ఏం చేయాలా? ఏంటి? దేవుని వాక్యం,
దేవుని వాక్యం తినాలా, దేవుని వాక్యం తాగాల, దేవుని వాక్యం ధ్యానించాల, దేవుని వాక్యాన్ని మనము దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. దేవుడు మనకు దర్శనాన్ని ఇస్తాడు. దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అది మన కంటి ద్వారానో నిద్ర ద్వారానో కూర్చొని ఏదో ఒకటి ప్రత్యక్షమై రెవల్యూషన్ ద్వారా బైబిల్ ద్వారా ఏదో ఒకటి దర్శనం వస్తుంది. కానీ ఇంకో దర్శనం కూడా దేవుడు రాజు ఎస్తేర్ ఉన్నప్పుడు హామాన్ ఉంటాడు ఒక ఆయన రాజు కింద హామాన్ ఏం చేస్తాడంటే యూదులు ఈ మొర్దెకై అని ఎస్తేర్ వాళ్ళ అంకుల్, ఎస్తేర్ ఎవరు వాళ్ళ అమ్మ నాయన చనిపోయినరు, ఈ మొర్దెకై అనేటైనా వాళ్ళ అంకులు, ఆయన ఆమెను పెంచిన తర్వాత రాజు ఏం చేసిండు, ఒక ఆమె కావాలా పెళ్లి చేసుకోవాలా అని దేశమంతా తిరిగితే ఎస్తేరు మంచిగా ఉన్నది, ఆమె నాకు ఎస్తేర్ నచ్చింది అని ఎస్తేర్ని పెద్ద పిల్లను పెళ్లి చేసుకుంటాడు. ఆమె ఎవరు, ఆమె జాతి ఏంది, ఏం కథ, ఏం సంగతి ఏం తెలియదు, మంచిగా ఉంది, గ్రేట్ ఉన్నది, చేసుకుంటా అని చేసేసుకున్నాడు. అయిపోయింది. అంకుల్ చెప్తాడు మొర్దెకై ఏం చెప్తాడు, అమ్మా నువ్వు నీ కులము, నువ్వు ఎవరు, ఏం కథ ఏం సంగతి చెప్పకు, సైలెంట్గా ఉండు అని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత అంతా అయిపోతుంది. రాజు కింద ఒకడు పని చేసేటాడు, హామాన్ అనేటోడు ఒకడు ఉంటాడు. ఆయన ఎవరు తెలుసా? ఎవరు? అహంకార దృష్టి గల్లోడు. చాలా అహంకారం అన్నమాట హామాన్కి. ఏమనుకుంటున్నావు, అందరు నాకు సలాం కొట్టాలా, నేను రాగానే కాలు మొక్కాలా, నేను రాగానే తలకాయ దించుకొని ఇట్లా ఇట్లా అని చెప్పాలా అని చెప్పి ఒక ఫీలింగ్లు ఉండే అనమాట హామాన్. ఒక ఫీలింగ్లో ఉంటే ఈ మొర్దెకై ఏం చేసిండు, ఒక దొంగల ముఠా ప్లాన్ తెలిసి ఆ ముఠా ప్లాన్ ఏం చేస్తారు, రాజుని చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు. అది మెల్లగా పోయి ఎస్తేర్కి మెసేజ్ లీక్ చేసేస్తాడు మొర్దెకై. పోయి రాజుకి చెప్పు, ఈరోజు రాత్రి చంపేస్తారు రాజుని, నాకు తెలిసింది అనగానే ఎస్తేర్ పోయి టక రాజుకు మెసేజ్ పంపించేస్తుంది. రాజు మొత్తం వెరిఫికేషన్ చేస్తే అరే అవును రాబాయ్ అని చెప్పేసి తెలిసిపోతుంది. అమ్మా నా బతుకు మంచిగా కాపాడిర్రా అని చెప్పేసి మొర్దెకై మొత్తం స్టోరీ అంతా రాజులు ఉన్నాయి కదా మనకు, రాజుల గ్రంథం బుక్కుల అట్లా గ్రంథంలో రాసి పెట్టేసినాక దర్శనం ఎట్లా వస్తుంది చెప్తున్నా, దర్శనము ఎన్ని రకాలుగా వస్తుంది చెప్తున్నా. ఆల్రెడీ దేవుడు ఇస్తాడు, మనం కళల ద్వారా దర్శనం వస్తుంది, ప్రత్యక్షంగా దేవుడు వచ్చి చూపిస్తాడు, మనం పండుకుంటే చూపిస్తాడు, కూర్చొని బైబిల్లో చదివితే దర్శనం మనకు కనిపిస్తుంది. రకరకాల దర్శనాలు, లేదంటే ఒక ప్రవక్త వచ్చి నీ మీద చేయబెట్టి ప్రొఫెసీ చేసి దర్శనం రిలీజ్ చేస్తాడు. ఇంకా దర్శనాలు మనం చూసుకుంటే ఇక్కడ ఆ రాజు వెరిఫికేషన్ చేసి అమ్మా నా జీవితం బతికిపోయిందిరా, లేకపోతే నేను చచ్చిపోతుండే అని చెప్పి రాజు హ్యాపీగా అయిపోయింది, ఖతం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ హామాను అహంకారం కదా బాగా, ఏం చేసిండు, ప్రతిసారి పోతే అరే ఏంది మొర్దెకై ఏదో పెద్ద స్టైల్ కొడుతున్నాడు, ఈ నన్ను నమస్తే పెడతలేడు, అందరేమో నమస్తే పెడుతురు, అందరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పేసి కక్ష పెంచుకుంటాడు. కక్ష పెంచుకొని మెల్లగా రాజు దగ్గర పోయి ఏం చేస్తాడు, రాజా మన దేశంలో పలానా కులపోళ్ళు ఉన్నారు, ఆ కులపోళ్ళు మనకు భారమైపోయారు, ఆ కులపోళ్ళు వేస్ట్, మన దగ్గర ఉండి వేస్ట్, వాళ్ళను పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళను కంప్లీట్గా మన దేశంలోకి వెళ్ళి తీసేస్తే మన దేశం బాగుపడుతుంది. రాజుకి కూత కూసేస్తాడు. రాజుకు ఏం తెలుసు, మంత్రులు
వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారో మన దేశం గురించి మంచిగా చెప్తారు కదా, ఓకే వాళ్ళని తీసేసి పడేస్తే మన దేశం మంచిగా పడుతుంది అంటే తీసేయి, వాళ్ళని మొత్తం ఖతం చేసేసి వాళ్ళను చంపేసేయి అని చెప్పి లెటర్ మీద కొంచెం ముద్ర పెట్టావా రాజు అని చెప్పి లెటర్ టకటక టైప్ చేసేసి రాజు ముద్ర కొట్టి ఇచ్చేసి మొత్తం పోయి అంట పెట్టేస్తారు. ప్రతి ఊర్లో పోయి ఈ ఫలానా కులపోళ్ళు ఫలానా రోజు వాళ్ళని అందరినీ హతం చేసేసేయాలా. ఆ కులంలో ఉన్నోళ్ళు యూదుల కులంలో ఉన్నోళ్ళు యెహోవా యేసు ప్రభు దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళను ఎవరిని ఉండొద్దు అని చెప్పి రాజు శాసనం చేసిండు. రాజు ముద్రించి పెట్టిండు అని డబడబడబడ కొట్టి దండోర కొట్టి ఊరూరికి చెప్పి అందరూ సిద్ధపాటు కాండి, పలానా రోజు అయిపోతుంది, వీళ్ళని అందరినీ చంపేసేయాలా ఊరు బయట. రాజు రూల్ ఇచ్చేసిండు, చంపేయాల ఈ కులములను అందరినీ, కొన్ని లక్షల మందిని చంపేసేయాలి, ఆ కులంను మొత్తం డిస్ట్రాయ్ చేసేసేయాలి. ఇప్పుడు ఆ కులం నుంచి రాని ఎవరు? రాజుకు తెలుసా ఎస్తేర్ అని? సైలెంట్గా ఉండమన్నాడు కదా. మొర్దెకాయ్ ఏం చెప్పిండు? సైలెంట్గా ఉండి కులం గురించి చెప్పొద్దని అన్నాడు. కానీ మొర్దెకాయ్కి తెలుసా మమ్మల్ని చంపేస్తారని? అప్పుడు తెలియలే. దేవుడు ఏం చేస్తున్నాడు? సైలెంట్గా చెప్పొద్దు అమ్మా, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు చెప్పొద్దు అని చెప్పి మొర్దెకాయ్ ద్వారా ఎస్తేర్కి చెప్పిపించి సైలెంట్గా అయిపోయింది. ఇప్పుడు శాసనం రాజు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆ కులంలో అందరు చచ్చిపోవాలంటే ఎవరెవరు చచ్చిపోవాలా? ఎస్తేర్ కూడా చచ్చిపోవాలి కదా, అదే కులం కదా. హామాన్ ఏం చేసిండు? ఈ మొర్దెకాయ్ ఇట్లా చేస్తుండు అని చెప్పి ఆయనను పాపం ఆయనను చంపేస్తే అయిపోతుండే కదా, మొత్తం వాళ్ళ జనాలను ఎందుకు చంపేసేయాలి? అలా కులంని చంపేసేయాలి. చూస్తురా అహంకారం ఏం చేస్తుందో. మొర్దెకాయ్ హామాన్ని మర్యాదిస్తలేడు అని చెప్పేసి మొర్దెకాయ్ ఫ్యామిలీ వాళ్ళ అంకుల్స్ ఆంటీస్తో వీళ్ళు వాళ్ళందరిని చంపేయాలని చెప్పేసి రూల్ పెట్టేస్తే మొర్దెకాయ్ ఏం చేస్తాడు? పోయి బజార్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ఏడుపు డిఫరెంట్గా ఉంటుండే. రాణి చూస్తుంది, అరే అంకుల్ ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి పనులను పంపిస్తే, అరే ఇట్లా అయిపోయిందా, అట్లెట్లయితుంది అని చెప్పి వాళ్ళందరూ షాక్. ఫైనలీ ఏం చేస్తాడు మొర్దెకాయ్? 2-3 సార్లు ఎస్తేర్ వాళ్ళ మనుషులు వస్తారు, అంకుల్ దగ్గరికి వస్తారు. అంకుల్ ఎస్తేర్కి ఇట్లా చేయమని అంటాడు, వీళ్ళు పోయి ఇట్లా చేయమంటారు, అందరు చేస్తారు, అంతా అయితా ఉంటుంది. ఎస్తేర్ ఏమంటుంది? వాళ్ళ అంకుల్ పోయి అలా పనులకు పోయి ఎస్తేర్కి చెప్పండి, రాజుకు చెప్పండి, ఇది చేసింది అన్యాయము. రాజుకు చెప్పి దీన్ని ఏమైనా యాక్షన్ తీసుకో, లేదనంటే నువ్వు నీ ఇంటి వారు అందరూ నశించిపోతారు అని అంటే ఎస్తేర్ ఏమంటే తెలుసా? అమ్మో ఈడ రూల్స్ చాలా స్ట్రిక్ట్, రూల్స్ చాలా స్ట్రిక్టు, రాజుకాడికి అట్లా పోలేము, నేను రాని ఉండొచ్చు, కానీ రాని పోవాలంటే కూడా గిన్ని రూల్స్ ఫాలో కావాలా, ఆ రూల్స్ ఫాలో కాకపోతే రాజు రాణిని కూడా చంపేసేయాలా అనే రూల్ ఉన్నది అనగానే మొర్దెకాయ్ ఏమంటాడు? వాళ్ళ అంకులు, అమ్మా నువ్వు పోకపోతే చచ్చిపోతావు, పోతే ఎట్లనో రూల్ ఉంది చచ్చిపోతావు అని అంటున్నావు కదా, మరి నువ్వు పోతావా, పోయి మీ జనులందరినీ కాపాడతావా, లేకపోతే నేను రానేనే కదా, నేను రాని హ్యాపీగా ఉన్నా, మీరంతా నాకెందుకు, నేను మంచిగా హాయిగా బతుకుతా, రాజు నేనంటే చాలా ఇష్టం కాబట్టి రాజు నన్ను చంపాడు, మీరు అందరూ ఏడన్నా పోరి అని నువ్వు కూర్చుంటావా? నువ్వు కూర్చుంటే సహాయం మాకు వేరే దగ్గర నుంచి కూడా వస్తుంది, దేవుడు చేసే ఆ సత్తా దేవునికి ఉంది, మరి నువ్వు చేస్తావా? చెయ్యి, లేదంటే దేవుడు
ఆయన ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనో ఆయనకు తెలుసు. ఆయన నువ్వు సహాయం చేయకపోతే వేరేల ద్వారా సహాయం తీస్తాడు అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్పగానే ఆమె, అంకుల్ నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచినావు కదా, నువ్వు చచ్చిపోతే ఎట్లా, మన ఫ్యామిలీ అంతా చచ్చిపోతే ఎట్లా, చల్ మీరంతా చచ్చిపోతే నేనెందుకు బతికి అని ఆమె ఏం చేస్తుంది, మీరందరూ మన ఫ్యామిలీ, మన అంకుల్ ఆంటీ వాళ్ళకి వీళ్ళకి అందరికీ చెప్పండి, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏంటి 3 days ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేయండి అని అంటాడు. నేనేం చేయాలనో ట్రై చేస్తాను, నా బెస్ట్ నేను ట్రై చేస్తా అని చెప్పేసి 3 days వాళ్ళందరూ ఫాస్టింగ్ ఉంటారు. ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఈమె ఏం చేస్తుంది, మెల్లగా రాజు కాడికి భయపడుకుంటా పోతుంది. పోగానే రాజు ఏం చేస్తాడు, చూస్తాడు, ఎవరది అక్కడ, రాజా మీ భార్య ఎస్తేర్ని. ఆడ ఏమంటది, దేవుడు రాజు మనసును మార్చేసిండట. రూల్ ఏమున్నాయి, చంపేసేయాల, ఎవడన్నా పర్మిషన్ లేకుండా వస్తే ఈ రూల్. కానీ దేవుడు ఏం చేసిండు, రాజు మనసును రాణి రా, ఏంటి ఇట్లా వచ్చినావు, ప్లీజ్ కమిన్ మై బ్యూటిఫుల్ వైఫ్ అని పిలిపించుకున్నట. ఎస్తర్ రాణి, చెప్పు ఏంటి బాధ, ఏంటి ఏమైనా ప్రాబ్లమా, ఎవరైనా సతాయిస్తున్నా చెప్పు అని అంటే, లేదు రాజా, నేను భయం లోపల, నేను మా 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 రాజా నీకోసము మస్తుగా వండి పెడతా, నువ్వు రా, డిన్నర్కి రా రాజా. ఏంది డిన్నర్ వండుతున్నావా? అవును రాజా, నీకోసం డిన్నర్ వండుతున్నా, నేను ఇన్వైట్ చేయనీకి వచ్చిన. అదేనా పంపించింది అలా అంకులు, పోయి నువ్వు రాజా కూర్చొని డిన్నర్ తినమని చెప్పి పంపించింది అలా అంకులు. మరి వచ్చి రాజా దేవుడు మనసు మార్చేసిండు, రాజా మనసు, లేదంటే చచ్చిపోరా ఆమె. పోయి డిన్నర్కి రావా ప్లీజ్ అని అంటుంది. అంతేనా, నా కోసం ఇంత ప్రేమగా డిన్నర్ చేసినావా, వస్తా నేను పో అన్నాడు. పోయి ఏం చేసిండు, డిన్నర్ కూర్చొని డిన్నర్ చేసేసిండు. చెప్పు డిన్నర్ తిన్నా కదా, ఏం కావాలి నీకు, ఏం కావాలి చెప్పు, మొత్తం నా సగం రాజ్యం నీకు ఏమేమి కావాలా మొత్తం రాసిచ్చేస్తా, చెప్పు. మంచిగా వండినావు డిన్నర్, జబర్దస్త్ టేస్ట్గా, ఎప్పుడు తినలే ఇలా, ఈరోజు తిన్నా నేను, చెప్పు నీ మనసులో ఉన్న మాట చెప్పు అంటాడు. రాజా మా మా అది చెప్పు, ఏం కాదు, నేనే కదా, ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు చెప్పు. రాజా ఆయన మన రేపు డిన్నర్కి రావా రాజా, రేపు కూడా రా రాజా, రేపు కూడా వండి పెడతా. ఇదేంద్రా అసలు అట్లా ఉంటుందా ఎవరైనా? ఒక్కసారి రాజు వచ్చి డిన్నర్ తినడే గ్రేటు. వీడికి వచ్చి రాజా నేను మళ్ళీ రేపు కూడా డిన్నర్ వస్తా, నువ్వు డిన్నర్కి రావాలా రాజా. గాదానికి నా అంకులు పంపించిండు, భయం. లాస్ట్కి ఇక ఓకే, రాణి మంచి డిన్నర్ ఇచ్చింది రా భయ్, ఫుల్ తిన్నాడు రాజా. ఫుల్ తింటే ఏమవుతుంది, జీర్ణం కావాలి కదా, నిద్ర వస్తలేదు రాజా. రాణి చేసిన తిండి మస్తున్నది, టేస్టీగా ఉన్నది రాబాయ్ అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా తినేసి అంటున్నాడు, కూర్చున్నాడు. ఇక అరే నిద్ర వస్తలేదు, ఏం చేద్దాం అని చెప్పేసి, అరే మనము స్టోరీ బుక్ ఉందారా, ఏమన్నా ఒక స్టోరీ బుక్ ది. మనోళ్ళు ఏం చేసిర్రు ఆ టైంలో, దావీదు రాజు, నెహెమయ్య వీళ్ళు ఎవరెవరో ఉన్నారు కదా, లైబ్రరీలోకి వెళ్ళి ఒక బుక్ తీసుకురాపో అంటాడు. బుక్కు టక్కుమని తీసుకొని వాళ్ళ
రాజు పక్కన స్టోరీ టెల్లర్ రాత్రిలా రాజుకి స్టోరీ చెప్తుంటే స్టోరీ విని 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 రాజు పండుకుంటాడు అనమాట. చూస్తుర్రా కదా, మంచిగా ఉన్నది కదా. మనోడు ఏం చేసిండు, స్టోరీ బుక్ తీసుకొని వచ్చిండు. ఇదంతా మీరు మొత్తం బుక్ ఎస్తేర్ చదివితే అర్థమవుతుంది. అది చదవాలంటే గంట అవుతుంది మీకు. అందుకే నేను షార్ట్కట్గా చెప్పేస్తున్నా, మీరు చదవండి, చాలా ఇంట్రెస్టింగ్. విజన్ గురించి చెప్తున్నాను నేను, ఓకేనా. విజన్. సో రాజుకి స్టోరీ బుక్ చదవాలా. మంచిగా తిన్నాడు, రాణి పెట్టింది, తిని స్టోరీ చదవంగానే ఇక ఆ రోజు సాయంత్రం డిన్నర్ చేసి ఎస్తేర్ రాణి ఏం చెప్పింది ఆ రోజు, రాజా నువ్వు మీ పక్కనున్న అసిస్టెంట్ ఉన్నాడు కదా హామాను, మీరిద్దరు డిన్నర్కి రండి అంటాడు. అబ్బా, రాజుతో పాటు నేను కూడా పోతున్నా. అమ్మ రాణి నన్ను పిలిచింది. వాని తెలియదు హామాన్కి ఈమె ఆ కులం, ఆమె మొర్దకాయ వాళ్ళ ఫ్యామిలీ అని తెలియదు హామాన్కి. అమ్మ రాణి నన్ను కూడా పిలిచింది, నేను రాజానే, మొత్తం రాజ్యంలా నా కోసం రాణి వండింది, ఉత్త రాజుకే కాదు నాకు కూడా అని చెప్పి హ్యాపీగా పోతాడు. పోగానే ఏం కావాలో చెప్పానంటే, రేపు కూడా రా అమ్మ, నువ్వు కూడా రా అంటది. అమ్మ రేపు కూడా రావాలన్నా డిన్నర్ అని చెప్పేసి మనోడు డిన్నర్ తిని రాజు బెడ్ కాడికి పోతాడు, మనోడు బయటికి పోతుంటాడు. బయటికి పోతుంటే బయట ఎవరున్నారు, అంకుల్ కూర్చున్నాడు. ఏ అంకుల్, మొర్దకాయ్. మొర్దకాయ్ కూర్చొని ఏమవుతుంది, చంపేయాలి కదా. అప్పుడన్నా ఆయన నమస్తే పెడుతుండా, అమ్మా ఇంట్లోనా అని చెప్పేసి, బిడ్డ నీది పని చెప్తా, నేను సంగతి చెప్తా అని చెప్పి ఒకటి ఉరిదీయనికి ఉరికంబం వేసి వాళ్ళ ఇంటికి పోగానే అలా హామాన్ బాధపడుతుంటాడు. మొర్దకాయ నన్ను ఇంకా ఇన్సల్ట్ చేస్తుండు, వాడిని చంపేయాలంటే కూడా వాడికి ఇట్లా అవుతుంది అని చెప్పి హామాన్ బాగా కక్ష పెంచుకొని అహంకారం పెంచుకొని ఇంటికి పోతే అలా హామాన్ భార్య, ఏమైందండి, ఎందుకండి గట్లున్నారు మీరు ఇవాళ అని అడిగితే, వాడు వాడిని చంపేస్తామంటే కూడా వానికి ఇదైతే లేదు, నన్ను మొక్కుతలేడు, నాకు గ్రీటింగ్ చెప్తలేడు, నన్ను ఇచ్చేస్తలేడు. ఏహేహే అట్లాంటి వాళ్ళకు ఒక ఉరికంబం పెట్టు, నువ్వు ఉరికంబం గట్టి పెట్టు, రేపు చేద్దామని పని అని చెప్పి వాళ్ళ భార్య వాళ్ళతో ఉన్న అందరూ ఐడియా ఇస్తారు. మంచిగుంది అని చెప్పేసి మనోడు ఏం చేస్తాడు, ఉరికంబం పోతాడు. ఉరికంబం వేసేసి పెట్టేస్తాడు, ఖతం చేద్దాం ఒక్కొక్కళ్ళని అని చెప్పి. నెక్స్ట్ డే డిన్నర్కి పోవాలా. డిన్నర్కి పోయే ముందు రాజు స్టోరీ నడుస్తుంది కదా, స్టోరీ బుక్ తీసి ఏం చేస్తుండు, స్టోరీలా ఎవరున్నారు, స్టోరీ బుక్ రాజుని చంపేస్తాము అని చెప్పి ప్లాన్ వేసి అప్పుడు గుర్తుందా. మొర్దకాయ ఎస్తేర్ రాణికి చెప్పి, ఎస్తేర్ రాణి పోయి రాజుకు వాళ్ళ అసిస్టెంట్ చెప్పి, రాజు నిజంగానే చూస్తే అవును రా ఇది వచ్చింది వెరిఫికేషన్లా అని చెప్పి ఆ స్టోరీ రాసి బుక్లా లైబ్రరీలో పెట్టేసి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు అయిపోయిన తర్వాత అదే బుక్ తీసి ఏం స్టోరీ ఉందో అని చదువుతూ ఉంటే ఏముంది అక్కడ స్టోరీ, మొర్దకాయ పేరు రాసింది. మొర్దకాయ పలానా రాజుని ఆడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి రాజుని చంపేసేయాలా అని చెప్పి ప్లాన్ చేస్తే మొర్దకాయ అలా ఒక రాణికి చెప్పిండు. రాణికి చెప్తే రాణి వచ్చి భటులకు చెప్పి, భటులు రాజుకి చెప్పారు. రాజుకి చెప్తే అప్పుడు రాజు వెరిఫికేషన్ చేసి చూస్తే నిజంగానే ఇది తేలింది కాబట్టి రాజు అప్పుడు నువ్వేం చేసినావు అంటే వాళ్ళిద్దరిని ఉరి శిక్ష తీసేసి నన్ను చంపిన వాళ్ళను నువ్వు చంపేసినావు రాజు అని చెప్పేసి టకటకటక. అబ్బా అవును కదా, అప్పుడు అయింది, నేను మర్చిపోయినా టోటల్గా. కరెక్టే. ఇప్పుడు ఆ మొర్దకాయకి మరి ఏమన్నా రివార్డ్ ఇచ్చిర్రా, మరి నా పానం బతికిచ్చింది కదా, ఆయనకి మరి రివార్డ్ ఇచ్చిర్రా అంటే చదివి ఇక్కడైతే ఏం రాసిలేదు రాజా, ఏమి ఇయ్యలే, కనుక్కోర్రి అంటే ఏమి ఇయ్యలే, రివార్డ్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. అయ్యో రివార్డ్ ఇయ్యలేదా అనగానే నెక్స్ట్ డే ఎంబడే ఎవరొచ్చిర్రు ఎంట్రీ, హామాన్ వచ్చిండు. హామాన్ డిన్నర్కి వచ్చిండు. ఇక నెక్స్ట్ డే డిన్నర్కి రాగానే హామాను చాలా బెస్ట్ ఫ్రెండ్ రాజుకి.
సో రాజు ఏం చేసిండు, అరే హామాన్, రాజుకి ఎవరైతే మంచిగా చేస్తారో, రాజుకు నమ్మకంగా ఉంటారో వాళ్ళకి ఏం బిరుదియాలా అని రాజు హామాన్ని అడుగుతున్నాడు. హామాన్కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? రాజు కదా. బెస్ట్ ఫ్రెండ్కే గిఫ్ట్ ఇస్తారు కదా నార్మల్గా. హామాన్ ఏమనుకున్నాడు, అరే నేను రాజు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మంచి బెస్ట్ గిఫ్ట్ ఇస్తున్నట్ట కదా, ఆ గిఫ్ట్ నాకే వస్తుంది కదా. తో రాజుకు ఏం చెప్పిండు హామాను, ఎవరైతే రాజు ప్రాణం మంచిగా రాజుని బ్లెస్ చేసిండ్రో వాళ్ళని రాజు బండిలా మొత్తం దండోరేసి ఊరంతా తిరిగి రాజు బట్టలేసి రాజు సన్మానం చేసి మంచిగా ఊరంతా తిప్పి ఘనత చేసి ఆయనని పొగిడి ఆయనకు గ్రేటెస్ట్ పొజిషన్ రాజ్యంలో ఇయ్యాలా అని చెప్పి, రాజా అది చేయాలా, నీకు మంచిగా చేసిన వాళ్ళు నువ్వు అంటున్నావు కదా, అది నువ్వు చేయాలా రాజా అని చెప్పి లోపల నెక్స్ట్ నేనే నా కోసమే ఆలోచన చేస్తుండు రాజు అని అనుకున్నాడు హామాన్. అనగానే రాజు ఏం చేసిండు, ఓకే హామాన్ అట్లనే చెయ్యి నువ్వు అను. అబ్బో థ్యాంక్ యూ అనుకుంటుడు లోపల. సేమ్ నువ్వు ఏదైతే చెప్పినావో దాంట్లో ఒక్క పొల్లు కూడా మిస్ కావద్దు, అదంతా నువ్వు చెప్పిందంతా ఏం చేయనంటే ఆహా మొర్దకాయ ఉన్నాడు చూడు ఆయనకి చెయ్యి అన్నాడు. అబ్బా నాకు చేయమంటాడనంటే మొర్దకాయకి చేయాలన్నా, ఇదేంది రాజా అనగానే ఎక్కువ మాట్లాడకు, ఆయన నా ప్రాణం బతికిచ్చిండు, నేను లేదంటే ఈరోజు చచ్చిపోవాలా, వేరోడెవడో రాజు వచ్చి ఉంటుండే, ఆయన ఇంత నా ప్రాణం బతికిస్తే ఆయనకి ఎవరు ఒక చాక్లెట్ బిస్కెట్ థ్యాంక్ యూ షాల్వా కూడా కప్పలే, నేను చెప్పింది ఒక్కటి మిస్ కావద్దు, మిస్ అయిందనంటే మళ్ళీ జాగ్రత్తగా అని చెప్పి రాజు రూల్ చేసి ఇచ్చేస్తే, అయ్యా ఎవరిదో విన గుంతలా. అయ్యా ఇక ఈ హామాన్ ఏం చేస్తుడు, పక్కన నిలబడ్డాడు. మన మొర్దకాయ హలో థ్యాంక్ యూ అంటాడు. ఈయన హామాన్ ఇట్లా నిలబడాలి కదా, ఎందుకంటే ఇప్పుడు రాజుకు హామాను అసిస్టెంట్ ఉండే, నెంబర్ 2 ఉండే, ఇప్పుడు నెంబర్ 2 ఎవరైపోయారు, అంకుల్. హామాను కిందోడు అయిపోయాడు. అయ్యా ఎట్లా చేయాలరా పోయి. డిన్నర్ వచ్చింది, డిన్నర్ అయింది. డిన్నర్ వచ్చినప్పుడు డిన్నర్లో బాగా అంత స్టోరీ షార్ట్ చేసేస్తా, స్టోరీ షార్ట్ చేసేసి మనకు టైం అవుతుంది. స్టోరీ షార్ట్ అయిపోయి బాగా తిని రాజు హామాను కూడా వచ్చిండు. రాజు హామాను ఎస్తేర్ అంత హ్యాపీగా వండి తినేసి, రాణి చెప్పు, సగం రాష్ట్రం మొత్తం దేశం అంతా నీకు కావాలా చెప్పు రాసి ఇచ్చేస్తా, అంత హ్యాపీ నువ్వంటే మేరా జాన్ దేదేతో అని చెప్పిండు రాజు రాణికి. చెప్పు నువ్వు ఏం కావాలా చెప్పు, నీకు బంగారం కావాలా, రాజ్యం కావాలా, సగం రాజ్యం నీకు రాసి ఇచ్చేస్తా అని అంటే, ఎస్తేర్ ఏమన్నా తెలుసా, రాజు నువ్వు నన్ను అంతా ప్రేమిస్తున్నావు కదా రాజు, సగం రాజ్యం రాసిస్తా అంటున్నావు కదా రాజు, నువ్వేం అనుకోకపోతే రాజు, నేను ఇక రేపైతే నేను బతికి ఉండ రాజు, చచ్చిపోతా నేను. ఎందుకు, నేను మంచిగా చూస్తుంటే లేదా సంసారం చేస్తే లేదా నుంచి మంచిగా ఉన్నా కదా, అంతగానో ఏమొచ్చింది నీకు, చచ్చిపోనీకి ఏమొచ్చింది. లేదు రాజు నీది ఫాల్ట్ ఏం లేదు రాజు, నువ్వు నాకు సగం దేశం ఇస్తా అంటున్నావు కదా రాజు, నువ్వు దేశం ఇచ్చినాక నేను రేపు చచ్చిపోతా, నువ్వు దేశం ఇచ్చి ఏం లాభం రాజు. ఇదంతా లేదు దాంట్లో, నేను కొంచెం విజన్ కదా, విజన్ క్రియేట్ చేస్తున్నా, విజన్ కాదు ఇమాజినేషన్, అట్లా అయింటుందేమో తెలియదు. పోయినాక ఎస్తేర్ని పట్టుకొని నేను అడుగుతా, చచ్చిపోతా రాజు నేను రేపు, నువ్వు నాకు రాజ్యం ఇచ్చినావు, నువ్వు అన్ని ఇచ్చినావు, నేను మంచిగా డిన్నర్ చేసి పెట్టిన అన్ని చేసిన బాగున్నది, నీ ఫాల్ట్ ఏం లేదు రాజు, కానీ నా ప్రాణం రాజు, నాతో పాటు మా అమ్మ
అంటే అమ్మ డాడీ లేదు కానీ చిన్నమ్మనో పెద్దమ్మనో ఎవరో మా అమ్మ కుటుంబం, మా అంకుల్ కుటుంబం, మా బంధువుల కుటుంబం, అందరి కుటుంబంని చంపేసేయాలా అని చెప్పి ఒకళ్ళు ప్లాన్ చేస్తుర్రు. రాజు ఎవరాళ్ళు ప్లాన్ చేసేటోళ్ళు, నా రాణిని చంపేస్తారా? 2 రోజులు మంచిగా వండి పెట్టింది, ఎవరాళ్ళు అంత ధైర్యం, నా రాణి మీద చెయ్యి పెడితే నా మీద చెయ్యి పెట్టినట్టే, ఎవడాడు చెప్పు అనగానే రాజా వాడే హమాన్. ఆడు నా పక్కకుండి నా రాణికే ఎసరేస్తాడా వీడు? ఎంత డేంజర్ వీడు. ఏం రా సంగతి ఏమనంటే, రాజా నాకేం తెలియదు రాజా ఓ ప్లీజ్ అమ్మతోడు రాణి నేనెప్పుడు చెప్పిన రాణి, నేను అసలు నీ ప్రాణం ఎందుకు తీసుకుంటా రాని, మీ అమ్మని ఎందుకు తీసుకుంటా రాని, నేను అసలు రాజా కాదు రాజా ఇగో చూడు లెటర్ చూడు రాజా, ఎవరు తెచ్చిరిది? అవును వాడే తెచ్చిండు. ముద్ర నువ్వు కొట్టినావు కదా? అవును. నీ పేరు లేదు కదా? రాజా నా పేరు లేదు కానీ నేను ఈ కుటుంబానికి ఈ కులంకి చెందిన దాన్ని, అక్కడ వాడు మా ప్రజల మీద కక్ష పెట్టుకొని సంపనికి ఇది ఇండైరెక్ట్గా తీసిండు రాజా. ఏం రహమాన్, రాజా కరెక్టే, వాడు ఒకడు ఉండే వాడిని చంపాలనుకున్న రాజా. అంటే ఆయననే నన్ను పెంచిండు రాజా. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చచ్చిపోతే ఆయననే నన్ను పెంచి పెద్దగా చేసి మా కులంకి ఆయననే పెద్ద. ఇదంతా ఈ రాజ్యంలో చాలా కష్టపడి ప్రార్థన చేస్తే మన రాజ్యం ఇట్లున్నది. ఈ రాజ్యంలోకి రావాలంటే మా అంకులు వాళ్ళందరూ ప్రార్థన చేసిర్రు. ఇప్పుడు కూడా 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తుండ్రు రాజా. నా ప్రాణం రేపు ఉండదు రాజా, నీకు ఇట్లా వండి మళ్ళీ పెట్టలేను, ఇది లాస్ట్ మీల్ తిని చచ్చిపోవాలా, రాజ్యము నాకు రాదు నువ్వు రాసిస్తే కూడా. ఇది చేసిండు రాజా, హామాన్ చేసింది. ఇట్లాగానం అంత ఆలోచన చేయకుండా నా రాణి నేను ఇట్లా చేస్తావా అని చెప్పేసి, అరే ఎవరక్కడా రండి తీసుకపోయి వీన్ని ఉరిదీయండి ఇప్పుడే అనగానే ఎవడు గుంత దువ్వింది? అదే ఉరి కంబం మీద ఎవడెక్కిండు? ఉరికమ్మం కట్టించిన హామాను అదే ఉరికమ్మం మీద చుట్టుపక్కల ఊరు మధ్యలో ఉరేసి చంపేసిరు. రాజు చంపేసి ఏం చేసిండ్రు? రాణి నువ్వు ఆ కులం చెందిన దానివా, నువ్వు ఇంత బ్యూటిఫుల్ ఉంటావు రాణి, నిన్ను ఎట్లా ఓడగొట్టుకుంటా నేను? నువ్వు కాదు, నీతో పాటు అందరిని తీసుకురా, ముర్దకాయని నా పక్కన పెట్టుకుంటా, ఇప్పటి నుంచి ముర్దకాయ నా ప్రాణం కాపాడిండు, నా ప్రాణం కాపాడినోన్ని చంపేస్తారా? ఇప్పుడు మొత్తం ముర్దకాయ మొత్తం రాజ్యానికి గ్రేట్ అయిపోతాడు. ముర్దకాయ కాదు, మీ ఇంట్లో ఏమేమి కావాలి చెప్పు అందరికీ, వాళ్ళ పని లేదు, ఆయనకి పని లేదు, వీళ్ళకి పని లేదు, అందరు పిలిపించేసేయి అని చెప్పేసి రాజు ఏం చేసిండు, మొత్తం కులంకి జిందాబాద్ అని చెప్పేసి రాణి భయపడుకుంటా చచ్చిపోయే రాణి, నేను చచ్చిపోని నేను పోతా రాజు దగ్గరికి, లేదనంటే దేవుడు ఎక్కడికి వెళ్ళన్నా హెల్ప్ తీస్తాడా లేదా? మేబీ నన్ను రాణిగా చేసిందే దేవుడేమో. సచ్ అ టైమ్ యాజ్ దిస్, దాని కొరకేనేమో రాజు మరి నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు పంపించిన ఇంతమంది ఆడోళ్ళ దేశంలో ఎవరు వేరే ఆడోళ్ళు లేరా? ఉన్నారు కదా, మరి ఆమెను ఎందుకు ఎన్నుకోవాలా అని గ్రహించి దేవుడు కొన్నిసార్లు దర్శనము ఇట్లా కూడా చూపిస్తాడు. ఎట్లా? నువ్వు న్యూస్ పేపర్ చదువుతుంటే గిదా అని నీకు నీ మనసులో ఒక కోరిక పుడుతుంది, దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఏంటి? ఆ రాజు లెటర్ రాస్తాడు కదా చంపేయాలని చెప్పి, మొర్దెకాయ్ ఏం చేసిండు? అమ్మ చంపేస్తారా, నేను దీనికోసం నిలబడి ఒక దర్శనం, నా ప్రజలను కాపాడాలా అని గురి తీసుకొని
ఆ విజన్ తీసుకొని నిలబడి అందరిని పిలిచి, అందరూ ఇవాళ ఉపవాసం ఉండండి, అందరూ ఉపవాసం ఉండండి, వెళ్ళు నువ్వు పోయి రాణికి చెప్పుపో, రాణికి చెప్పి ఇట్లా చెయ్యి అని చెప్పేసేయి. చెప్పేసి రాణి ఏం చేస్తుంది, అమ్మ అని చెప్పి రాణి కూడా ఆ దర్శనాన్ని క్యాచ్ చేస్తుంది. అబ్బా, నా ప్రజలు నశించిపోయేదా, అట్లెట్లయితుంది, నాకు దర్శనము, నేను నా ప్రజలను నశించిపోకుండా చూస్తా, అది నేను నా దర్శనం, ఆ గురి, ఆ విజన్ పెట్టుకొని నేను పనిచేస్తా అని చెప్పి మొర్దెకై, ఎస్తేర్ రాణి ఏం చేసిండ్రు, రాజు ఇచ్చినటువంటి ప్లాన్ని ఒక దర్శనముగా తీసుకొని దానిని రివర్స్ చేసిండ్రు. మేఘాల మీద వచ్చి దేవుడు మాట్లాడలే, యేసు ప్రభు ప్రత్యక్షం కాలే, ఒక దర్శనం వచ్చి ఏంజిల్స్ వచ్చి చెప్పలే, రాత్రిలా మరియకు వచ్చి కనిపించారు కదా అట్లా చెప్పలే. ఎస్తేరు 4:14. రాణి ఎందుకు వచ్చింది రాజు దగ్గరికి, ఆమె బానిస. ఎస్తేర్ రాణి ఎవరు, ఆ రాజ్యంలో బానిస, కూలి పని చేసుకొని బతికేట ఆమె, కూలి పని చేసుకొని బతికేట ఆమెని దేవుడు ఏం చేసిండు తెలుసా, ఎప్పుడైతే నీ హృదయము శుద్ధిగా ఉంటుందో నువ్వు దేవుణ్ణి చూస్తావు, దేవుడు నిన్ను చూస్తాడు, చూసి ఈ 14వ వచనము నీ కోసం ఇస్తాడు. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక, ఏం మాట్లాడొద్దు, మౌనముగానున్న ఎడల, నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి ఇంకా 7 వేరే దిక్కు నుంచి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించిపోతారు. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చినవేమో, ఆలోచించుకో, ఎవరికేం తెలుసు చెప్పుమనెను. హల్లెలూయా. నీ బాడీలో కన్ను ఏంటి, వెలుగు, దీపము, దర్శనము, రెవల్యూషన్. ఆ రెవల్యూషన్ని జాగ్రత్తగా హృదయ శుద్ధిగా పెట్టుకోవాలా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని దర్శనాన్ని చూస్తారు. నీకు దర్శనం కావాలి అని అంటే దేవుని హృదయం కలిగి నువ్వు ఉంటే, ఎస్తేర్ లాగా ఈ సమయం కోసమేనేమో నువ్వు ఇక్కడికి వచ్చినావు. ఎప్పుడు తెలుస్తుంది నీకు, ఇప్పుడు తెలియదు, కొన్ని సంవత్సరాలు అయినాక ఇదే సమయం కోసం వచ్చినవేమో అని దేవునికి, నాకు దేవుడు ఆ రోజు మంచి థాట్ ఇచ్చిండు, ఈరోజు ఆ థాట్ ఎందుకు ఇచ్చిండో ఈరోజు తెలిసింది నాకు అని మనము గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా?